ఈరోజు కేటీఆర్ సాబ్ ముంగటనే చెప్తా ఉన్నాను, నేను మీ పిల్లలకు ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తే 5 ఏళ్ల ఫీజు నేను కడతాను. ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు, ఏ జాగాలు ఉన్నా కూడా కడతా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లాట్. ఒక్క నిమిషం, ఒక్కటి నేను మర్చిపోయినా. ఎందుకంటే కొంతమంది నా మన్మనికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. అరే నీ మన్మడి కేసీఆర్ ఎట్లా అవుతాడు అన్నారు. అరే నాకు కేసీఆర్ అంటే అభిమానం. నా అభిమానానికి తగ్గట్టుగా నా మన్మడు సెప్టెంబర్ 17 తారీఖు నాడు పుట్టిండు. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం నాడు నాకు నా మన్మడు పుట్టిండు. తెలంగాణ విమోచనం అన్నా, తెలంగాణ సాధకుడు అన్నా, తెలంగాణ పునర్జన్మ ప్రాప్తుడు అన్నా కేసీఆరే కదా. తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ కదా. తెలంగాణ ఆవిర్భావంతో నా కొడుకు నాకు మన్మడు పుడితే ఆ నాయకుని పేరు పెట్టుకోకు, ఇంకెవరిది పెట్టుకోవాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన. పెట్టుకోవాలన్నా వద్దా? కేసీఆర్ నా మన్మడు అంటే ఎట్లా వస్తాడు, ఏం పేరు అనొచ్చు? కుర్మ చరణ్ రాజ్. నేను కుర్మ కమ్యూనిటీ, నా మన్మడు చరణ్ రాజ్, కుర్మ చరణ్ రాజ్ కేసీఆర్. మళ్ళా కూడా నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్ లో సంబరాలు చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, నా మన్మన్ బర్త్డే కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డే చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. అరే 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 బాబు, ఇక మీరు రాబాకండి, ఏడుస్తుంది. సరే మిత్రులారా, సీనన్న మనోడికి కేసీఆర్ గారి పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు రాబాకండి అమ్మా. కేటీఆర్ గారు ఉపన్యాసం కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 18వ అమాలి మహాసభకు వచ్చిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ ఆశాజ్యోతి కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి అందరికి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు హమాలి ఆవిర్భావ దినోత్సవం 18వ ఆవిర్భావ దినోత్సవానికి అన్నా ఒక్క నిమిషం అధ్యక్షత. చేతులు అందరు సరే ఒకసారి చేతులు పైకి లేపాలన్నా. జై రామన్న, జై రామన్న, జై రామన్న. కేసీఆర్ కేసీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఈరోజు 18వ హమాలి ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మీ అందరి నాయకుడు, నాకు కూడా ఆప్తుడు, సోదరుడు శ్రీ హమాలి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మొత్తం ఏర్పాట్లు దగ్గరుండి చేసిన పెద్దలు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు గౌరవనీయులు మరి ఈ హమాలి సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉద్యమం నుంచి కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు, మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేసిన మీ ఉప్పల్ నియోజకవర్గ సోదరులు, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, జనగామ మనం మన్నించాలి భువనగిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ ఖ్యామా మల్లేష్ అన్న గారు, గౌరవ వేదిక పైన ఉన్న మా పెద్దలు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, గొల్లూరి అంజయ్య గారు, కొత్త రామారావు గారు, ఇంకా వేదిక ముందున్న మా గౌరవ కార్పొరేటర్లు మా ప్రభుదాస్ గారు, మా సాయిజన్ శేఖర్ గారు, మా బన్నాల గీతా ప్రవీణ్ గారు, ఇంకా నేను మా గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు గారు, ఇంకెవరి పేర్లు మర్చిపోయిన వాళ్ళందరూ ఏమనుకోకుండ్రి,
మన్నించాలి. ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకా పేర్లు ఎవరెవరైతే మర్చిపోయిన వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా హమాలి సోదరులందరికీ 18వ ఆవిర్భావ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరేమో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కేసీఆర్ తాత ఎట్లున్నాడు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడికి వస్తే నాకు ఒక బుడ్డ కేసీఆర్ని కల్పించండి ఇప్పుడే సీనన్న. ఆయన మన్మన్ పేరే కేసీఆర్ అని పెట్టుకున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక నాయకుని మీద గుండెల్లో ఎంత అభిమానం ఉంటే ఒకళ్ళ పేరు పెట్టుకుంటారో మీ అందరికి కూడా తెలుసు. మీ సంఘ సమస్యలే కాదు, మరి సమాజంలో ఉన్న సమస్యలు కూడా అన్ని అర్థం చేసుకుని ఇవాళ ఒకవైపు బీఆర్టీయూలో బలంగా పనిచేస్తూ మరొక వైపు మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్న హమాలి సీనన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరం కూడా అభినందనలు చెప్దాం. ఒకసారి సీనన్న మన కార్మిక విభాగం మీటింగ్కి వచ్చిండు. వచ్చి ఆ మీటింగ్ లో మాట్లాడిన మాటలు నేను మొత్తం కేసీఆర్ గారికి చెప్పిన. ఏం చెప్పిండంటే, అన్న నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నేను అక్కడ మన భువనగిరి ఆలేరు ప్రాంతంలో గింతంత జాగమ్మిన, గుట్ట దగ్గర జాగమ్మితే ఆ రోజు గింత రేట్ వచ్చింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం రేటు పడిపోయింది, మొత్తం పొట్టు అయింది పరిస్థితి అని చెప్పిన మాట నేను సార్ దగ్గర దాకా పోయి చెప్తే, ఒకసారి తప్పకుండా కలుద్దాం, హమాలీల సమస్యలు ఏంటి అని అడిగిండు సార్. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలు ఉన్నాయి మొత్తం పోలే, కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలు ఉన్న రేటును 26 రూపాయలు చేసుకున్నాం, 250% పెంచుకున్నాం. 2 ఏళ్లకు ఒకసారి ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్లుంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని చెప్పి అన్న చెప్పిండు అని చెప్పిన. చాలా సంతోషం. ఇంకేమన్నా సమస్యలుంటే కూడా నువ్వు చెప్పు, తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు, ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని చెప్పి సార్ నాకు చెప్పిండు. మరి మీకు తెలుసు, కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని పంచ్ డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు, పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక, ఏం సంచులు మోస్తున్నాడో యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి